సో అందరికీ నమస్కారం. 'బ్రహ్మర్షి పితామహ' మూవీ 2½ అవర్స్ చూడడం జరిగింది. సో మూవీ అద్భుతంగా ఉంది. పత్రి సార్‌తో మేము ఎలా జర్నీ చేశామో మాకు తెలియని విషయాలన్నీ కూడా ఇక్కడ చూడడం జరిగింది. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలియని విషయాలు. ఎంత సీనియర్స్ అయినా వాళ్ళందరూ చెప్పేది ఒకటే. మాకు సార్ గురించి తెలియని విషయాలు ఈ మూవీలో తెలిశాయన్నారు. సో మేము ఈ మూవీ చూసిన తర్వాత ఏంటంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏకత్వంలోకి వస్తారు ఈ మూవీ ద్వారా. మూవీ కన్నా ముందు ఎలానైనా ఉండని మూవీ తర్వాత పిఎస్ఎస్ఎం అనేది ఒక జెట్ రాకెట్ స్పీడ్‌లో వెళ్తుందని చెప్పేసి అనిపించింది. అండ్ పత్రిజీ ఎంత కష్టపడ్డారో కండ్లకు కట్టినట్టుగా ఈ మూవీలో చూపించారు. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంటే లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ కష్టపడ్డ దాంట్లో ఒక ఘోరంత కష్టపడ్డా కూడా ఈ పిరమిడ్ జగత్, ఈ భూమండలం అంతా కూడా మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అయి తీరుతుంది. ప్రతి ఒక్కరు ధ్యానులు అవుతారు. మరి జూలై 19వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. సో దీంట్లో అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇంకా ఏం పాయింట్స్ అంటే సెంటర్స్ గురించి కానీ ఏం హైలైట్ ఉంది దీంట్లో? సాంగ్స్ వచ్చేసి చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. సో ఆ సాంగ్స్‌లోనే సార్ గురించి, పిఎస్ఎస్ఎం గురించి మనకు అర్థమైపోతుంది. అండ్ గోరంటి వెంకన్న గారు పాడిన ఆ పాట చాలా హృదయానికి హత్తుకునే ఉంది. అవన్నీ మనము థియేటర్లలో చూడొచ్చు. మిగతా సాంగ్స్ కూడా జయహో సాంగ్ ఉంది. మళ్ళీ ఈ సినిమాలో కూడా జయహో సాంగ్ ఉంది. ఆ చివరికి ఫినిషింగ్ టచ్ అన్నమాట. మనందరం ఒక ఉర్రూతలూగుతాం. అంత బాగున్నాయి. సన్నివేశాలు మన కండ్లకు కట్టినట్టుగా, అంటే మనము పత్రిజీతో అప్పుడు కూడా ఉన్నాము అనే ఒక ఫీల్ అనేది కలిగిస్తుంది అన్నమాట. సో అలాంటి సన్నివేశాలు మన దర్శకుడు వెంకట్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అలానే టీం అందరు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఒక పట్టుదల, ఒక సత్యం కోసం మనం ఎలా ముందరికి వెళ్ళాలి, ఎవరు వచ్చినా రాకున్నా మనం ఏదైతే అనుకుంటున్నామో మన లైఫ్లో ఆ గోల్ని ఎలా అచీవ్ చేయాలి. సో ఈ సినిమాని స్టూడెంట్స్ కూడా స్పెషల్గా చూడాలి. అందరిని స్టూడెంట్స్ని కూడా తీసుకొద్దాం. ఎందుకంటే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, మనం అనుకున్నది సాధించాలంటే పత్రిజీ ఎలా సాధించి చూపించారు అనేది మనం ఇక్కడ అందరికీ చూపించి వాళ్ళకు కూడా మోటివేషన్గా ఉంటుంది.